他是怎么讲？你给我那个是美国话的。 మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. మా డైలీ లైఫ్ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఇలాగే ఉంది. ఇంకా మేమైతే వెజిటేబుల్స్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పాం కదా. సో ఇంకా మేమైతే వెజిటేబుల్ షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ని మీకు చూపిస్తున్నా. ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్స్ షాప్స్ అన్నీ ఉన్నాయి. మార్నింగ్ మార్కెట్ లాగా మేమైతే ఇక్కడికి వచ్చింది. good， 他是怎么讲？good， 你给我那个是美国话的。 ఈ క్లిప్ని నేను ఎందుకు ఎడిట్ చేయకుండా పెడుతున్నా అంటే మాకు ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని. మేము ఎలా కష్టాలు పడుతున్నామో. మేమైతే ఇంకా మార్కెట్కి ఎంటర్ అయిన వెంటనే మీరు ఇండియన్సా అనింది. మాకు అది అర్థం అస్సలకి కాలేదు. ఫస్ట్ చాలాసేపు చైనీస్లో అనేసరికి ఇంకా అవును అంటే ఇంకా అప్పుడు గ్రేప్స్ అవన్నీ టేస్ట్ చూడండి, స్వీట్గా ఉంటే తీసుకోండి అని చెప్పింది. ఇంకా మేమైతే ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ షాపింగ్ చేయడానికి వచ్చాము. సేమ్ మన ఇండియాలాగే ఇంకా ఉన్నాయి. ఇక్కడ నాన్ వెజ్వి కూడా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా వేరుశెనగ పప్పులు అయితే 1/2 kg 500 అన్నారు. ఇంకా వద్దని చెప్పి రిటర్న్ ఇచ్చేసి ఇంకా మేమైతే తిరిగి బయలుదేరిపోయాము కాలేజ్కి. ఇలా మా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే.